భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. భవతి భిక్షాందేహి. శ్రీకృష్ణ 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 కృష్ణార్పణ. శ్రీకృష్ణ కృష్ణార్పణ. భిక్షాందేహి మాతా భిక్షాందేహి. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. మాధవ, నేడు నాకు రావాల్సింది వచ్చింది. తమ కృపకు శతకోటి ధన్యవాదాలు. చూశావా రుక్మిణి, ఈ మాత్రానికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అందుకే మాకు అతనంటే అమితమైన ప్రేమ. అతని యొక్క పూర్వజన్మలోని కర్మల ఫలితం వల్లనే మేము కూడా అతనికి ఏ సహాయం చేయలేకున్నాం. అయినా అతని వినమ్రతలో ఎటువంటి మార్పు లేదు. అదే చూస్తున్నాను. మరి ఏమిటి? మరి ఒక్క విషయం ఇప్పటి వరకు బోధపడలేదు స్వామి. సర్వశక్తి సంపన్నులై ఉండి కూడా తమరు తమ భక్తునికి ఏమీ సహాయం చేయడం లేదు. దేవి, మేము నీకిప్పుడే చెప్పాంగా, ఎప్పటి వరకు సుధాముడు మా సహాయాన్ని కోరుకొనడు అప్పటి వరకు మేము అతనికి సహాయం చేయలేము. మా సహాయాన్ని అర్థించి సుధాముడు మా వంక ఒక్క అడుగు వేస్తే మేము అతని వంకకు 100 అడుగులు వేస్తాం. కేవలం ఒక్కసారి మనసులో మమ్ము తలుచుకున్న మరుక్షణమే మేము అతని చెంతకు రెక్కలు కట్టుకుని చేరుతాం. నీకు గుర్తుందా గజేంద్ర రక్షణకు మేము ఎలా వెళ్ళామో? కానీ మన సుధాముడు ధైర్యంలో కఠిన పాషాణం వంటివాడు. మహాప్రళయం సైతం అతని స్థైర్యాన్ని కదిలించలేదు. ఒకవేళ తమరు తమ భక్తుని ధైర్యం ధర్మపాలన సడలిపోవాలని పరీక్షించడం లేదు కదా? లేదు దేవి. అప్పుడప్పుడు మేము అనుకుంటాం, మమ్మే అతను పరీక్షిస్తున్నాడా అని. మేమందుకు తట్టుకోలేక ఏదో క్షణంలో విధి విధానానికి ఎదురు తిరిగి ప్రారబ్ధాన్ని మారుస్తామేమోనని. తమరు అతని ప్రారబ్ధాన్ని మార్చలేకుంటే బుద్ధిని మార్చవచ్చు కదా? అంటే అతన్ని మీ సంపూర్ణ భక్తుడిగా మార్చవచ్చును కదా? అంటే నీ ఉద్దేశం ప్రకారం అతడు మాకు సంపూర్ణ భక్తుడు కాడనా? కాడు. ఇప్పటికీ అతని హృదయంలో తన బ్రాహ్మణత్వపు అహంకారం మిగిలుంది. సుధాముని మనసులో కర్తవ్య పాలన, తన ప్రారబ్ధానికి తలవంచక కష్టాలను సహించగల తన దృఢచిత్తం పట్ల అమితమైన గర్వం ఉంది. తమరా బ్రాహ్మణునికి జ్ఞానాన్ని ప్రసాదించండి. అతని మూర్ఖత్వాన్ని తొలగించండి. భక్తుని మనసులో గర్వానికి స్థానం లేదు. ఎటువంటి సంకోచం గాని సిగ్గు గాని ఉండరాదు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఏ విధంగా సంకోచం అన్నది ఉండదో అదే విధంగా భక్తునికి భగవంతునికి నడుమ ఏ విధమైన సంకోచం ఉండరాదు. అతడు మనసారా భగవంతుని ఎదుట దుఃఖించవచ్చు. ఏ విధంగా పసిబిడ్డ తన తల్లి వద్ద నుండి ప్రతి విషయంలోనూ సహాయం పొందుతాడో అదే విధంగా భక్తుడు కూడా భగవంతుని నుండి ప్రతి విషయంలోనూ సహాయం పొందవచ్చు. మాధవ, అతనిలో ఈ మార్పు తెస్తే తమ ఇరువురి సమస్య తీరుతుంది. దేవి, ఎంతటి సూక్ష్మ మార్గాన్ని సూచించావు. మరి ఈ మార్గంలో 2 అవరోధాలున్నాయి. అవరోధాలా? ఏమిటవి?
అవేమిటంటే మాతో అతనికి 2 సంబంధాలున్నాయి. సంబంధాలా? ఒకటి భగవంతునిగా, ఇంకొకటి మిత్రునిగా. మమ్ము భగవంతుల్లా పూజిస్తాడు, మిత్రునిలా ప్రేమిస్తాడు. మిత్రుడా? మిత్రుడెలా అయ్యాడు? మిత్రుడెలా అయ్యాడంటే, మా చిన్నప్పుడు మేము, మా అగ్రజులు, సుదాముడు ఒకే గురుకులంలో మహర్షి సాందీపుల వారి వద్ద ముగ్గురం కలిసి విద్యాభ్యాసం గావించాం. మేము ఒకే కుటీరంలో ఉండేవాళ్ళం. అప్పుడే మిత్రుడయ్యాడు. అందుకని మమ్ము సహాయాన్ని కోరలేకున్నాడు. ఎందుకంటే భగవంతుణ్ణైతే సహాయం కోరగలడు. మరి మిత్రుణ్ణి ఎలా సహాయం కోరగలడు? ఎందుకు కోరలేడు? ఎందుకంటే అతని ఉద్దేశంలో మన స్వార్థం కోసం ఒక మిత్రుని మీద భారాన్ని మోపకూడదనుకుంటాడు. అలా మోపినట్లయితే మిత్రత్వం దెబ్బతింటుందనుకుంటాడు. మిత్రధర్మానికి అది విరుద్ధం అనుకుంటాడు. అయితే ఇది సమస్యే. అందుకే మేమేం చేయలేకున్నాం. స్వామి, కాస్త ప్రయత్నించండి. మిత్రుని నుండి సహాయం పొందడం నేరం కాదు. అది తన హక్కన్న భావాన్ని అతనికి కలిగించండి. ఎంత చెప్పినా అతను దీనికి మాత్రం అంగీకరించడు. అతని సంగతి నీకు తెలియదు. మాకు బాగా గుర్తు. అసలు ఈ విషయం మీదే ఒకసారి మాకు గురుకులంలో ఆహా, నీవిచ్చిన నీటితోనే తృప్తి కలిగింది మిత్రుడా. మిత్రుడా? మిత్రుడని పిలిచావా? ఇంత త్వరగా? కూడదా? ఇంత త్వరగా మిత్రులు కాకూడదా? కూడదు. గురుదేవులు అన్నారు ఎవరినీ త్వరగా మిత్రులుగా భావించకూడదని. ఎందుకు? ఎందుకంటే మిత్రులుగా భావిస్తే మిత్రధర్మాన్ని పాటించాలి. అదీగాక మిత్రధర్మాన్ని నెరవేర్చడం మహా కఠినం. అందుచేత మనం ఎవరినీ పూర్తిగా పరిశీలించందే మిత్రులుగా భావించకూడదు. నిన్ను పూర్తిగా పరిశీలించాను, అందుకే అలా సంబోధించాను. ఇంత త్వరగా పరిశీలించావా? నీవు ఎప్పుడూ నన్ను ఎరుగువే. చూడు, మరి నేను బ్రాహ్మణ బాలకుడను. ఎప్పుడైనా ఈ మిత్రుడితో నీకు అవసరం ఏర్పడితే అప్పుడు మిత్రధర్మాన్ని నేను ఎలా పాటించగలను? ముందు సంబోధించింది నేనే కదా, కనుక మిత్రధర్మాన్ని పాటించవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. ఎప్పుడు నీకు అవసరం ఏర్పడినా నా ధర్మాన్ని నేను పాటిస్తూనే ఉంటాను. మాట ఇస్తున్నాను, ఎప్పుడూ నీ మిత్రధర్మానికి పరీక్షలనేవి ఉండవు. చెప్పు, ఇప్పుడు నీ మిత్రుడిగా నన్ను స్వీకరిస్తావు కదూ? అర్థమైందా సుధాముడు ఎలాంటివాడో? ఇదంతా ఒప్పుకుంటాను స్వామి. మరి ఒక్క విషయం మాత్రం తెలియచేయండి. నిజంగా తమరు తలుచుకుంటే సుధామునికి సహాయం చేయలేరా? తమరిని జనులు దీనదయాళు అంటారు. వాళ్ల దుస్థితి చూడలేకున్నాను స్వామి. వాళ్ళని ఆదుకోండి. నీవు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. అలాంటి నీవే ఇప్పుడు అతనికి ఎలాగైనా సహాయం చేయవలనని దృఢంగా సంకల్పిస్తే అతని ప్రారబ్ధం మారిపోక ఏమవుతుంది దేవి? మాతా భవతి భిక్షాందేహి. ఎవరయ్యా? భిక్షాందేహి భవతి భిక్షాందేహి. పొద్దున్నే బయలుదేరావు భిక్షాటనకి. తర్వాత రా, వెళ్ళు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. మాతా భవతి భిక్షాందేహి. శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. ఆహా, ఎంతటి శాంత స్వభావుడు! ఎవరిపై కోపమో లేదో, బాధ లేదో.
వీరినే అంటారు సుఖదుఖాలకు అతీతులైన వారిని. మరి నాకో సందేహం స్వామి. ఏమిటి దేవి? ఈ నగరంలోని వారి హృదయాలు ఎందుకింత కఠినంగా ఉన్నాయి? వారి హృదయాలు పాషాణంగా మారాయా? ఎవరి మనసుల్లోనూ దయాదాక్షిణ్యం అన్నదే లేదు. ఈ పేద బ్రాహ్మణుని పట్ల ఇసుమంతైనా జాలి లేదు. వారు చండాలురా నాథా? కాదు దేవి, వారు చండాలుడు కాదు. వారు చక్కని గృహస్థులే. అందరూ మంచి ఆర్ద్ర హృదయాలు. మరి లేదు, గిరి లేదు. దీన్నే అతని యొక్క ప్రారబ్ధం అంటున్నాం. ఈ ప్రారబ్ధం కారణంగానే వారందరి హృదయాలు పాషాణాలవుతాయి. ఆ క్షణంలో వారి దయాభావం నశిస్తుంది. ఆ విధంగా అతని జోలే ఖాళీగా ఇల్లు చేరుతుంది. స్వామి, తమరెలాగైనా ఆ దీనునిపై దయచూపండి. అలా చేస్తే వారికి భోజనం దొరుకుతుంది. ఆ కుటుంబంలోని వారు 2 దినాలుగా ఏమీ తినలేదు. ఇప్పుడు స్వయంగా లక్ష్మీదేవే అతనికి సహాయం చేయబోతుంటే అతనికి ఇంక లోటే ఉంది. ఇప్పుడు ఎలాగైనా నీవు ఎవరి మనసులోనైనా దయాభావం కలుగు చెయ్యి. అదేదో తక్షణమే కానివ్వు. అతనిప్పుడు 5వ గృహానికి చేరుతున్నాడు. తమరి ఇచ్చ అదే అయితే తప్పకుండా చేస్తాను.